వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఈ వినాశకమైనటువంటి విపరీత బుద్ధికి ఏదో ఒక రోజు జ్ఞానోదయం కాకుండా ఉంటుందా? ఏదో ఒక రోజు దీనికి కారణమైన వాళ్ళు సమాధానం చెప్పకుండా అంటే సమాధానం చెప్పకుండా ఉంటారా? తప్పించుకోగలుగుతారా అని చెప్పి చాలాసార్లు అనిపిస్తుంది. 15 నెలలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన కొన్ని సంఘటనలు అన్ని పక్కన పెట్టండి. తాజాగా పులివెందుల జెడ్పీటీసీ చూడండి, నో ఎలక్షన్. పులివెందుల ఒంటిపేట జెడ్పీటీసీ నో ఎలక్షన్, నో పోలీసులు. ప్రజలు మేము ఓట్లు ఇస్తాము అని పోలీసుల కాళ్ళు మొక్కడాలు ఎక్కడన్నా చూసారా? మీరు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ఓటేయండి అని చెప్పి అడగడాలు చూసాం. మేము మీ కాలు మొక్కుతాం, మాకు ఓటేయించండి అని చెప్పి అడగడాన్ని మీరు ఎక్కడైనా చూసారా? ఇంతకు మించి దారుణమైన వినాశకాలే విపరీత బుద్ధికి సాక్ష్యాలు ఉంటాయా? ప్రజలను ఓట్లేని కూడా గుద్దుకుంటూ ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఏంది, వెబ్ కాస్టింగ్ ఉంటే ఏంది, అవి మనల్ని ఏమీ చేయలేవు అనే ధైర్యం వినాశకాలు కాదా? ప్రజాస్వామ్య వినాశకాలు, రాజ్యాంగ వినాశకాలు. తాజాగా తాడిపత్రి చూడండి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఓపెన్గానే చెప్పారు సార్ నిన్న కూడా, హైకోర్టు ఆర్డర్స్ కాదు, నువ్వు ఏటికి పోయిన ఆర్డర్స్ తెచ్చుకో, నిన్ను తాడిపత్రిలో అడుగు పెట్టనియను. నువ్వు తాడిపత్రిలో అడుగు పెడితే మళ్ళీ రిటర్న్ దాటి వెళ్ళవు. ఖరాఖండిగా 3 సార్లు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి పోలే. తాడిపత్రికి వస్తే రిటర్న్ నువ్వు వెళ్ళలేవు అని వార్నింగ్ ఇస్తున్న వ్యక్తికి పోలీసుల భద్రత ఉంది. హైకోర్టు ఆర్డర్స్ పట్టుకుని నా ఇంటికి పోతా అన్న వ్యక్తిని పోలీసులు తీసుకెళ్ళి అడ్డుకొని రాని కూడా ఉన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అనడానికి ఇంతకు మించి సాక్ష్యాలు ఏమైనా కావాలా? ఏదో ఒక రోజు ఈ సర్కార్ వీటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రాదా? రాకుండా పోతే ప్రజాస్వామ్యం సమాధి అయిపోతుంది రాబోయే రోజుల్లో. అంటే ఫైన్, అందరూ ఆలో చేయండి, అందరూ ఇదే పనులే చేయండి. ఎవరు ఎత్తుకుంటారు? రాబోయే రోజులు అందరూ ఇదే పనులే చేయండి. మనం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలు, న్యాయాలు ఎవరికి కావాలి? ఏవండి, ఒక హైకోర్టు 3 సార్లు ఆర్డర్ ఇస్తేనే దిక్కు మొక్కు లేకపోతే ఏం మాట్లాడతారండి మీరు ప్రజాస్వామ్యం గురించి, వ్యవస్థల గురించి, నా తొక్కలో వాటి గురించి ఏందండి మాట్లాడేది? హైకోర్టు ఆర్డర్స్కి దిక్కులేదు. నువ్వు పోతే తిరిగి పోలేవు అన్న వ్యక్తిని స్వేచ్ఛగా బయట తిరగనిస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ పట్టుకున్న వ్యక్తిని ఊరు దాటనియట్లే. వినాశకాలే విపరీత బుద్ధి అనడానికి ఇంతకుమించి ఏం సాక్ష్యం కావాలి? అసలు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? మీరు ఇంత దారుణాలు ఎక్కడైనా చూసారా? పోనీ ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? చూసింటే ఏవి 2 సంఘటనలు చెప్పండి. హైకోర్టు ఆర్డర్స్ని ఇంత యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉండడానికి మీరు చెప్పండి. దేనికోసం వ్యవస్థలు? ఇంకా అబ్బో, బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది మనకు.